రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పేదలందరికీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు ఒకటై జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలంట. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి పేదల పక్షాన నిలబడి పేదల కష్ట సుఖాలు తెలుసుకుని పేదలందరూ బాగుండాలి, పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. విజయసాయిరెడ్డి గారు ఎప్పుడైతే విజయసాయిరెడ్డి గారి పేరు ప్రకటించారో జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి నిద్రపోవట్లేదు రాత్రిలో, అతను గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. విజయసాయిరెడ్డి గారు మంచి మనసున్న మహారాజు, ఎంత స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి, ప్రజలతో మమేకమై ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ప్రజలతో ముందుకు నడిచే వ్యక్తి విజయసాయిరెడ్డి గారు. అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉండరు. ఆయన ఇంటికి పోవాలంటే 5 గేట్లు దాటాలి, మళ్ళా సెక్యూరిటీ ఉంటుంది. మనం పోయి అక్కడ బయట గేటు దగ్గర కూర్చోవాలి. 11 గంటలకో 12 గంటలకో భార్యాభర్తలు ఇద్దరు మిద్దె మీద నుంచి దిగితే ఆ దర్శనం కూడా మనకు దొరుకుతుందో లేదో మనకు తెలియదు. అన్నీ ఉంటాయి అక్కడ, మనమైతే పోలేం లోపలికి. అన్నీ గమనించుకోండి. చాలా డబ్బు ఎత్తుకొస్తున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మందిని పార్టీలో చేర్చుకున్నాం, పొరపాటు చేశాం. వాళ్లే ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినారు. ఈ 5 సంవత్సరాలు నా చేత పనులు చేయించుకున్నారు, సంపాదించుకున్నారు. ప్రభాకర్ రెడ్డి డబ్బుకు అమ్ముడుపోయినారు. అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నాతో ఉన్నారు, మా కుటుంబంతో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉన్నారు. ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి విలువలు లేకుండా చేసేస్తా ఉన్నారు. డబ్బు ఉందిలే, ప్రజలను కొనేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అనే ప్రయత్నం వాళ్ళది. కానీ నెల్లూరు జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులు. అందులో కోవూరు నియోజకవర్గ ప్రజలైతే ఇంకా చైతన్యవంతులు. చాలా మంది కోటేశ్వరులను చూశారు, ఎవరికి కూడా భయపడరు, జంకరు. అంత చైతన్యవంతులు కోవూరు నియోజకవర్గ ప్రజలు. మీ అందరి ఆశీర్వాదం, నేను కానీ మన విజయసాయిరెడ్డి అన్న కానీ మీతో ఉంటాం. మన గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి, మీ అందరికీ తెలుసు. నేరుగా మన ఇంటికి వచ్చి ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ముస్లిం మైనారిటీ సోదరులు కానీ అందరినీ కూడా నేను పక్కన పెట్టుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడతాను. నా మనస్తత్వం అది. అక్కడికి పోతే కుర్చీలు ఉండవు, గేట్లు తలుపులు తెరవరు, చాలా కష్టాలు పడాలి, చాలా ఇబ్బందులు పడాలి. నేనేదో ఎలక్షన్కి వచ్చి వాళ్ళ మీద మీకు చెప్పడం కాదు. నెల్లూరు ఎంతో దూరంలో లేదు. ఒక్కసారి మీరే నెల్లూరులో విచారించుకోండి ఆ కుటుంబం సంగతి, ఆ కుటుంబం చరిత్ర గురించి. ఏదైనా జరగరాని పొరపాటు ఈ రాష్ట్రంలో జరిగితే సంక్షేమ పథకాలన్నీ కూడా నిలిచిపోతాయి. వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేసేస్తారు. పిచ్చోడు పవన్ కళ్యాణ్ కూడా చెప్పినాడు, మేము అధికారంలోకి వస్తే సచివాలయ వ్యవస్థను కూడా రద్దు చేసేస్తామని చెప్పినాడు. చాలా ఇబ్బందులు పడతాం. మరలా పేదలు పాత రోజుల్లో ఏ విధంగా అయితే కష్టాలు పడ్డారో అవన్నీ మరలా మనం పడాల్సి వస్తుంది. అందువల్ల మీరందరూ కూడా ఆలోచించుకొని, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, విజయసాయిరెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు, మా ఇద్దరిని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ విజయసాయిరెడ్డి గారు